అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఒకప్పుడు స్మాల్ టౌన్స్లో విలేజెస్లో ఇది తినడం అంటే చాలా ఫ్యాంటసీలా ఫీల్ అయ్యేవారు అనమాట. బట్ ఇప్పుడు ఒక ఫోన్ కాల్తో మన ఇంటికి వచ్చి వాడుతుంది. అదేంటో అనుకుంటున్నారా? అదేనండి పిజ్జా. పిజ్జా చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. దానికి అవెన్ ఉండాలి, ఈస్ట్ ఉండాలి అని చాలామంది భయపడుతూ ఉంటారు కదా. అదేం అవసరం లేదు. వితౌట్ అవెన్, వితౌట్ ఈస్ట్ సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం పిజ్జా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. పిజ్జా డో ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్, మైదా పిండి 1 కప్పు, పావు కప్పు గోధుమ పిండి, ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, అలాగే షుగర్. రిమైనింగ్ ప్రాసెస్ కావాల్సిన పదార్థాలు: టొమాటో ప్యూరీ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఆర్గానో, వెజిటబుల్స్, చీజ్, ఆలివ్ ఆయిల్, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి, అలాగే పావు కప్పు గోధుమ పిండి, షుగర్, పెరుగు, ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను కదా, ఆ పెరుగుతోనే మొత్తం అంతా డో కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయింది. మీకు టైట్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ వాటర్ అనేది చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో మనం షుగర్ యాడ్ చేసాం కదా, అది కూడా కరిగి కొంచెం పలచగా అవుతుందన్నమాట. డో ప్రిపేర్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఫింగర్స్తో స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అయ్యేలా ఉండాలి. అలా అని మరీ రన్నీగా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. సో మనము బాగా మిక్స్ చేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ అయ్యే లోపల పక్కన పెట్టుకుంటే ఇది ఇంకాసేపు మంచిగా స్మూత్గా అవుతుందన్నమాట. యాక్చువల్లీ పిజ్జాలో మొజరెల్లా చీజ్ యూస్ చేస్తారు. అదేంటంటే స్ట్రింగ్స్ లాగా చాలా బాగుంటుందని చెప్పి. మీకు అది అవైలబుల్గా దొరకనప్పుడు నార్మల్ ప్రాసెస్డ్ చీజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి బేకరీస్లో, కెఫేస్లో దొరికే పిజ్జా లాగా ఫ్లేవర్ ఉండాలనుకుంటే ఆర్గానో అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. చిల్లీ ఫ్లేక్స్ ఏంటంటే సింపుల్గా మనము డ్రై రెడ్ చిల్లీ ఉంటాయి కదా, ఎండుమిర్చి, అవి మనం మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేస్తే ఆటోమేటిక్గా అట్లాగే వస్తాయి. సో దాన్ని సపరేట్గా మనం పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఇన్స్టెంట్గా చేసే పిజ్జా కాబట్టి మనకి ఈస్ట్ అదేమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ కాకపోతే ఎక్కువసేపు మనం బాగా కలుపుకోవాలన్నమాట, అంతే. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఈ డోని కాసేపు పక్కన పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు పిజ్జా సాస్ కోసం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడయ్యాక అందులో 1 to 2 టీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాక అందులో టమాటో ప్యూరీని యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ కోసం నేను ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకొని బాగా గ్రైండ్ చేసి దాన్ని వడకట్టి తీసుకున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్ టొమాటో ప్యూరీని కూడా తీసుకోవచ్చు, స్ట్రెయిన్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఈ సాస్లో మొత్తం పచ్చివాసన అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనము బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి బాగా కుక్ చేసుకుంటే ఇలా బాగా దగ్గర పడి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి పిజ్జా సాస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ పిజ్జా సాస్ని మనం డ్రై కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం వెజిటబుల్స్ని టాస్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక అందులో 1 to 2 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మరగనివ్వాలి. ఆయిల్ కొంచెం వేడాక ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో, మష్రూమ్స్ వేసుకొని బాగా
సార్ట్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఓవర్గా కుక్ అవ్వకూడదు. సో హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ మనం టాస్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సేపు వెజిటబుల్స్ టాస్ చేసుకున్నాక అందులో రుచికి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఆరిగానో యాడ్ చేసుకొని బాగా ఇంకొకసారి టాస్ చేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ చికెన్ అట్లా యాడ్ చేసుకోవాలంటే బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఇప్పుడు 60% కుక్ అయిపోయినట్టే. సో ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొని దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం డోని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ప్రెస్ చేసుకోవాలి. నేను 2 ఈక్వల్ క్వాంటిటీస్ చేసేసాను. సో హాఫ్ ఆఫ్ ద డోని తీసుకొని బాగా రోల్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. మనం ఈవెన్గా దీన్ని ఫింగర్స్తో స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఏమీ రోలింగ్ పిన్ ఏం అవసరం లేదు. యాక్చువల్లీ మనకి పిజ్జా బేస్ అనేది కూడా రెడీమేడ్గా దొరుకుతుంది. బట్ ఆ బేస్ కూడా మనమే ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది కదా. సో అందుకని నేను మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది థిన్ క్రస్ట్ అంటారనమాట. ఇట్లా పల్చగా ఉంటుంది అండ్ క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, నేను ఇలా స్ప్రెడ్ చేస్తుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండ్ చేతికైతే ఏం అతుక్కోవట్లేదు. సో కన్సిస్టెన్సీ అనేది అలా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఇందులో షుగర్ కూడా యాడ్ చేస్తాం కదా. ఆల్రెడీ మనకు కొంచెం స్టిక్కీగా ఉంటే ఆ షుగర్ అనేది మెల్ట్ అయ్యి ఇంకా పల్చగా అయిపోతుంది అనమాట. సో కరెక్ట్గా చూసుకొని కలుపుకోవాలి. బేస్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి మనము ఫోర్క్తో కొంచెం పంచ్ చేసుకుందాం. పంచ్ చేసుకొని నెక్స్ట్ ఫ్రై చేసుకోవటమే. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని ఆ ప్యాన్లో వేసి ఒకవైపు బాగా ఉడికేలాగా సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది అన్నమాట. ఫైవ్ మినిట్స్ అయ్యాక చూస్తే మొత్తం కుక్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనము కుక్ చేసుకొని పెట్టుకున్న సైడ్ ఉంటుంది కదా, దాన్ని పైకి ఫ్లిప్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాని మీద పిజ్జా సాస్ అప్లై చేద్దాం. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ ఉంది కదా, దాన్ని పిజ్జా బేస్ మీద ఈవెన్గా స్పూన్తో స్ప్రెడ్ చేయాలి. ఈ సాస్ పైన మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చీజ్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. చీజ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. డైట్ కాన్షియస్ ఉండే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చీజ్ మీద వెజిటబుల్స్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఆల్రెడీ మనం గ్రేట్ చేసి పెట్టుకున్న చీజ్ ఇంకొక లేయర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో అనేది చల్లుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అనేది టైం ఫ్రేమ్ కాదు, జస్ట్ ఆ పైన ఉన్న చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది అంటే కుక్ అయిపోయినట్టే. చూసారు కదా, చీజ్ అంతా మెల్ట్ అయిపోయింది. సో పాన్ పిజ్జా రెడీ. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, పిజ్జాని చేసుకోవడం ఎంత ఈజీయో. సో మీరు కూడా ట్రై చేసి
ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.